సోయి లేకపోతే లేకపోయింది. కనీసం కలెక్టర్ గారు కానీ అధికారులు, ఆ శాఖ అధికారులు కూడా మరి దీన్ని ఎందుకు గమనించలేదో మరి చాలా శోచనీయం. మీరు ఎంత ప్రజాపాలన అంటే ప్రజల పట్ల, సామాన్యుల పట్ల మీకు ఎలాంటి ప్రేమ ఉందో ఈ అవగాహన రాహిత్యానికి, ఈ అవగాహన లేమికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేస్తాం. అందరినీ పిలిచి గొప్పగా చేస్తామని బడాయికి మాజీ ముఖ్యమంత్రినో కేంద్ర మంత్రులను పిలుస్తున్నామని చెప్తున్నారు. కానీ ఈ నియోజకవర్గంలో జరిగే అభివృద్ధికి, శంకుస్థాపనలకు ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించే ఒక ఎమ్మెల్సీకి, మంత్రికి, మాజీ మంత్రికి పిలవాలనే సోయి లేకపోవడం శోచనీయం. ఇది ఒక గిరిజన మహిళకు జరిగిన అవమానం కాదు, తెలంగాణలో జరుగుతున్న గిరిజనులకు. ఎందుకంటే సత్యవతి రాథోడ్కి అవకాశం వస్తే బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో 10 ఏళ్లు కేసీఆర్ గారి పాలన ద్వారా ఈ రాష్ట్రంలో గిరిజనులకు, మహిళల చరిత్రలో నిలిచిపోయేటువంటి అనేక కార్యక్రమాలకు నేను శ్రీకారం చుట్టాను. కేసీఆర్ గారి పాలన అనేక ఏళ్ల గిరిజనుల తండాల గ్రామ పంచాయతీ కోరికను నేను నెరవేర్చాను. అనేక గురుకులాల స్థాపనకు నేను శ్రీకారం చుట్టాను. గిరిజనులకు 6% ఉన్న రిజర్వేషన్ ని 10%గా చేయడంలో గాని, మరి అనేక కార్యక్రమాలకు ఇవాళ హైదరాబాద్ లో బ్రహ్మాండంగా గిరిజనులకు ఆత్మ గౌరవ భవనాలు, సేవాలాల్ భవన్ గాని, కొమరం భీం భవన్ గాని 57 భవనాలు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 120 కోట్లతోని కట్టించి గిరిజనుల ఆత్మగౌరవం నిలబెట్టడానికి నేను కృషి చేశాను. మరి అలాంటి నేను పక్కన ఉంటే కూడా మీకు గుర్తు రాలేదు అంటే మీరు ఎంత సోయితోని, ఎంత విజ్ఞతతోని పాలిస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, రామచంద్ర నాయక్ విజ్ఞతకి నేను వదిలేస్తున్నాను. అలాగే తప్పకుండా రేపటి నుంచి అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయి. స్పీకర్ నోటీస్ కి విషయానికి వెళ్తాం. తప్పకుండా దీని మీద ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి స్పీకర్ గాని, మండలి చైర్మన్ గారికి దీని మీద లిఖిత పూర్వకంగా కూడా ఫిర్యాదు చేస్తా అని చెప్పి నేను తెలియజేస్తాను. ఇది శోచనీయం, ఇది దురదృష్టకరం. ఈ రోజు నాకు ఎల్పీ మీటింగ్ ఉన్నా, నాకు ఆహ్వానం వస్తే నేనే పొంగులేటి గారికి గతంలో కలిసినప్పుడు మీరు డోర్నకల్, మహబూబాబాద్ జిల్లా అభివృద్ధి మీద సమీక్షించట్లేరు, మీరు ఒకసారి వచ్చి సమీక్ష చేయండి, మమ్మల్ని పిలవండి, మీకు అన్ని వివరాలు అందిస్తాం, అభివృద్ధికి మేము సహకరిస్తాం, తోడ్పాటును అందిస్తాం అని చెప్పి నేను స్వయంగా చెప్పాను. అది రామచంద్ర నాయక్ సమక్షంలో. కానీ మాట వరుస ఒక ఆహ్వాన పత్రిక లేదు, పిలుపు లేదు. అంటే మీ ప్రజాపాలనకు ప్రజాప్రతినిధులను అవమానించడం మీ ప్రజాపాలన యొక్క ఉద్దేశమా? ఇది చాలా గొప్ప అనుకుంటున్నారా మీరు? తప్పకుండా దీనికి సమాధానం చెప్పాలి. ప్రజలు కూడా దీన్ని గమనించాలి. అలాగే ఈ రోజు ఒక ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలను కందికొండ అయ్యగారిపల్లి మధ్యలో శంకుస్థాపన చేసింది. నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, రామచంద్ర నాయక్ గారికి, ఎంపీ గారికి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా.